హాయ్ హలో వ్యూయర్స్, నా పేరు బ్రహ్మానందం. TG24 టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. బిగ్ బాస్ గురించి రివ్యూ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు మనము బిగ్ బాస్ గురించి రివ్యూ స్టార్ట్ చేద్దాం. ముందుగా రీతు అండ్ ఆయిషా గురించి మాట్లాడుకుందాం. నిన్న ఒక డిష్ వాష్ క్లీనింగ్ గురించి, ఆయిషా చేసిన గొడవ గురించి కానీ, రీతుతో అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ, చిన్న దానికి పెద్ద ఇష్యూ చేసి దాన్ని పెద్ద గొడవ చేయటం కానీ అనవసరం అనిపించింది. చిన్న చిన్న దానికి అనవసరంగా మాట్లాడటము, సర్కాస్టింగ్గా మాట్లాడటము, వెక్కిరించటము, ఇదంతా మనం నిన్న చూసాం. చాలా సర్కాస్టింగ్గా వెక్కిరించడము. రీతు గురించి ఆల్రెడీ కెప్టెన్ వచ్చి రీతుని సంధానించి ఆపండి అని చెప్పినా వినకుండా ఆయిషా చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. చిన్న ఇష్యూని అనవసరంగా పెద్దగా చేసి దాని ఏదో అయిపోయినట్టు కొంచెం అనవసరంగా చాలా ఇష్యూ చేసినట్టు అనిపించింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. అలానే ఇంకో కంటెస్టెంట్ మన ఇప్పుడు దువ్వాడ మాధవి గారు ఉన్నారు. ప్రతి దాంట్లో అనవసరమైన దాంట్లో దూరి, తనకి అవసరం ఉన్నా లేకపోయినా దూరి దాన్ని ఇష్యూ చేయటం, ప్రతి దాన్ని ఆర్గ్యుమెంట్ చేయటం, ప్రతి దానికి గొడవ పెట్టుకోవడం, ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, అనవసరమైన మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నిన్న మార్నింగ్ కూడా చూశారు, సంజన అండ్ దువ్వాడ మాధవి గారు ఒక స్క్రిప్ట్ చేశారు. ఎట్లా అంటే ఇద్దరు అనుకుని వచ్చి బొట్టు గురించి పోయిందని చెప్పి దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయటము. తను వచ్చింది ఎందుకంటే ఓన్లీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ప్రతి దాంట్లో దూరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది దువ్వాడ మాధవ్ గారు. ప్రతి దానికి ఆర్గ్యుమెంట్, ఏదున్నా సరే మళ్ళీ మాట్లాడదామని లేదు, ప్రతి దాన్ని ఇష్యూ చేయాలని చూస్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేయాలని చూస్తున్నారు తప్ప నార్మల్గా మాట్లాడదామని అనుకోవట్లేదు. ప్రతి దానికి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి ఎవరితో కానీ. అట్లానే దివ్యతో కూడా ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు. వచ్చినప్పుడు చూస్తున్నాను ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నాను, చిన్న పెద్ద అనే లేదు. ఏ ఇష్యూ వచ్చినా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు ఆవిడైతే. ఆయిషా కూడా నేను రీతు దాంట్లో కూడా ఆయిషా కొంచెం చాలా ఓవర్గా చేసినట్టు అనిపించింది. సర్కాస్టింగ్గా వెక్కిరించడం కానీ అది అంత మంచిగా అనిపించలేదు. అంత అవసరం లేదు, చిన్న ఇష్యూది దానికి అంత చేయాల్సిన అవసరం లేదు. తను చెప్తున్నా వినట్లేదు, రీతు నేను కడుగుతానా వినట్లేదు, కెప్టెన్ చెప్పినా వినట్లేదు. దాన్ని అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేసినట్టు అనిపిస్తోంది. మనం ఇప్పుడు భరణి గురించి మాట్లాడదు. భరణి గారు ఆయిషా వచ్చాక కొంచెం తను ఎలిమినేషన్లో తనుజాకి ఇచ్చిన కొన్ని పాయింట్స్ చెప్పింది, దాని వల్ల కొంచెం మారినట్టు అనిపిస్తోంది. అదే దాని గురించి ఆయిషా దగ్గరికి వెళ్ళి డిస్కషన్లో ఆయిషతో కూడా అన్నాను, నువ్వు కరెక్ట్ మాట్లాడావు తనుజాకి కరెక్ట్గా చెప్పావు, తను చేస్తున్న కొన్ని పాయింట్స్ చెప్పారు. సో భరణి గారు కొంచెం చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తున్నారు ఆయిషా వచ్చినప్పటి నుంచి. అండ్ మన తర్వాత ఇప్పుడు అలానే తనుజ కూడా కొంచెం వాళ్ళిద్దరు బాండింగ్ కొంచెం చేంజ్ అన్నట్టు అనిపిస్తుంది. భరణి గారిని ఇదివరకు లాగా నాన్న అనకుండా సార్ అని కానీ, భరణి గారు అని కానీ కొంతమంది డిస్కషన్లో మాట్లాడుతున్నాం చూసాము. రీతు అండ్ తనుజ మధ్యలో డిస్కషన్లో కూడా భరణి గారు అని పిలిచింది. అలానే దివ్యతో కూడా అలానే మాట్లాడింది. దివ్యతో కూడా భరణి గారి గురించి అలానే భరణి గారు అని మాట్లాడింది. నాన్నని ఎక్కడా వెత్తలేదు. అక్కడ కూడా తను కూడా వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిఫరెన్స్ వచ్చినట్టు అనిపిస్తోంది. అవి ఆయిషా వచ్చి తను ఎలిమినేషన్లో మాట్లాడిన దాన్ని బట్టి. సో ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ చాలా రకరకాల స్కిట్లు కామెడీగా, ఎలిమినేషన్ది కూడా కామెడీ వేలో చేస్తూ దాన్ని కూడా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. హౌస్లో మొత్తంలో ఇమాన్యుయల్ చాలా బాగా చేస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్గా వెళ్తున్నాడు. ఆయిషా వచ్చినప్పటి నుంచి కొంచెం ఆయిషాతో తిరుగుతూ, ఆయిషాతో అంటే కొంచెం మింగుల్ అవుతూ, ఆయిషాతో మంచి మంచి స్క్రిప్ట్స్ కొంచెం కామెడీ వే చేస్తూ ఎప్పటిలాగానే ఇమాన్యుయల్ చాలా బాగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ ఆసిఫ్ పాషా, TG24 టీవీ CEO. యాక్చువల్లీ రీసెంట్గానే మనం మస్తీ విత్ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. బిగ్ బాస్ 9 తెలుగు రివ్యూ అనేది మా హోస్ట్స్ రోహిత్ అండ్ మహమ్మద్ యాజిద్ పాషా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఈ రివ్యూ అనేది చాలా ఆదరణ లభిస్తుంది. చాలా మంది దగ్గర నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. చాలామంది ఆడియన్స్ కూడా గెయిన్ అవుతూ ఉన్నారు. అందులో భాగంగానే మనకు ఒక నేను రివ్యూ ఇస్తానని చెప్పేసి రావడం జరిగింది. ఒక ఎపిసోడ్ కూడా ఆయన స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. అలానే మీకు కూడా ఎవరికైనా బిగ్ బాస్ షో గురించి రివ్యూ ఇవ్వాలని చెప్పేసి ఉంటే మా మస్తీ విత్ బిగ్ బాస్లో మీరు పాల్గొనవచ్చు.
స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా స్క్రీన్ ఫియర్ ఉన్నా కూడా, కెమెరా ఫియర్ ఉన్నా కూడా మేము మీకు హెల్ప్ చేస్తాము హోస్ట్ చేయడం కోసం. మా హోస్ట్ కూడా చాలా అద్భుతంగా హోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు బ్రహ్మానందం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అనుభవాన్ని చెప్తారు. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మన ఆసిఫ్ పాషా CEO గారు చెప్పినట్టు మీకు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి బిగ్ బాస్ మస్తీలో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. మీకు TG24 టీవీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేసి మీకు నాలాగానే సపోర్ట్ చేసి మీకు కూడా చేయడానికి రివ్యూ ఇవ్వడానికి అవకాశం ఇస్తారు. కేవలం మస్తీ విత్ బిగ్ బాస్ షో మాత్రమే కాదండి, మీకు ఏదైనా ఐడియాస్ ఉండి ఏదన్నా స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నా కూడా, మీకు ప్రోగ్రామింగ్ పరంగా ఏదైనా ఐడియాస్ ఉన్నా కూడా మా టీం అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. TG24 టీవీ ఎప్పుడు మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీరందరూ నా రివ్యూ గురించి మీ తోచిన కామెంట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.